ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఈరోజు చదవబోయే అధ్యాయంలో దేవుని మహిమను మోషే చూశాడు, కానీ దేవుని ముఖాన్ని చూడలేదు. దేవుని మహిమను చూసిన మోషే మన ముందున్నారు. ఈ దినాన ఆయన యొక్క మహిమను చూడాలి అని ఆశతో ఈ దినమున మనం అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చదవబోయే అధ్యాయం నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలలో మీరు లోబడనొల్లని ప్రజలు. ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదియు చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలుపవలెను. నా మహిమను నిన్ను దాటి
వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.